కొన్నిసార్లు డబ్బు వైపే న్యాయం ఉంటుంది. తప్పు చేసినా సరే డబ్బులతో జడ్జీలను మేనేజ్ చేసి చట్టం నుండి తప్పించుకోవచ్చు. బహుశా దానివల్లనేమో జైల్లో ఉండాల్సిన చాలా మంది హుందాగా బయట తిరుగుతున్నారు. అదే డబ్బు లేదని చాలా మంది నిర్దోషులు అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్షలుండవా అంటే ఇక్కడి చట్టాల నుండి తప్పించుకోగలరేమో కానీ పైన కూడా ఓ కోర్టు ఉంటుంది. దాని నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. ఈ రోజో రేపో అంతే. అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఓ సుప్రీంకోర్టు జస్టిస్ జీవితంలో జరిగిన రియల్ స్టోరీ. ఆయన పేరు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్. ఎన్నో కేసుల్ని వాదించి ఎంతో మంది దోషులకు శిక్ష వేసి న్యాయాన్ని కాపాడారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒడిశాలోని పూరిలో ఓ లా కాలేజ్ కి ముఖ్య అతిథిగా వెళ్లాల్సి వచ్చింది. స్టూడెంట్స్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా న్యాయాన్ని ఎలా కాపాడాలో, న్యాయ వ్యవస్థ గొప్పతనం గురించి తన అనుభవాలను పంచుకునేందుకు ఆ కాలేజ్ యాజమాన్యం అతన్ని ఇన్వైట్ చేసింది. అయితే రంగనాథ్ మిశ్రా గారు పుట్టింది పెరిగిందంతా ఒడిశాలోనే. కడు పేదరికం నుండి ఈ స్థాయికి ఎదిగారాయన. స్వయంగా ఒడిశావాసి అయిన ఆయన వృత్తిరీత్యా ఢిల్లీలోనే స్థిరపడిపోయారు. చాలా రోజుల తర్వాత తన పుట్టిన గడ్డపై అడుగు పెట్టడం అదృష్టంగా భావించి ఆ కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లే ముందు రోజు పూరి జగన్నాథుని దర్శనం కోసం పూరికి వెళ్లారాయన. గుడిలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రంగనాథ్ బాబు అనే పిలుపు వినబడింది. తలెత్తి చుట్టూ చూశాడు. ఎవరు కనిపించకపోవడంతో మళ్లీ నడక సాగించాడు. అలా 2 అడుగులు వేశాడో లేదో మరోసారి రంగనాథ్ బాబు అనే పిలుపు. ఎవరా అని చూపు కిందకి తిప్పగానే అక్కడ ఓ బిచ్చగాడున్నాడు. ఒళ్లంతా పుండ్లతో, వాటిపై ఈగలు వాలకుండా అక్కడక్కడ కట్లు కట్టుకుని ఏపుగా పెరిగిన గడ్డం, చిరిగిపోయిన దుస్తులతో చాలా దయనీయంగా ఉన్నాడతను. అతని దగ్గరికెళ్లిన జస్టిస్ రంగనాథ్, నా పేరు మీకెలా తెలుసు, నేను మీకు తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. తెలుసు సారు, మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో మీరు నాకు శిక్ష పడకుండా కాపాడారు. ఎన్ని అక్రమాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎంతో మంది చావులకు కారణమైన నన్ను నా తరపు లాయర్ చెప్పిన మాటలు విని మీరు నన్ను నిర్దోషిగా వదిలేశారు. నిజానికి నేను చేసిన తప్పులకు శిక్ష నుండి మీరు తప్పించినా ఆ దేవుడు మాత్రం శిక్షించాడు. అందుకు ప్రతిఫలమే ఈ బ్రతుకు అంటూ కన్నీళ్లతో సమాధానమిచ్చాడు ఆ బిచ్చగాడు. అతని మాటలు వినగానే జస్టిస్ రంగనాథ్ కి కూడా ఆ కేసు తాలూకు జ్ఞాపకాలు మెల్లిమెల్లిగా గుర్తొచ్చాయి. అసలు ఆ బిచ్చగడి ఎవరు, ఎందుకిలా మారాడు, ఏం తప్పు చేశాడు అంటే ఆ బిచ్చగడి పేరు అనంత చక్రవర్తి. ఒకప్పుడు బాగా బ్రతికిన మనిషి, కానీ జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలు చేసేవాడు. కాలక్రమేణా ఒడిశా జనాల్లో భయాన్ని పుట్టించేలా తన రౌడీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కనపడ్డ వాటిని కనబడ్డట్టు దోచేయడం, తనకి ఎదురొస్తే చంపడం, ఆడవాళ్ళను సైతం వదిలేవాడు కాదు. ఇలా అనంత్ పేరు చెబితేనే జనాలు వణికిపోయే పరిస్థితి అక్కడ. పోలీసులు కూడా తనని టచ్ చేయకుండా డబ్బులిచ్చి మేనేజ్ చేసేవాడు. ఓ రోజు మాట వేసి బస్సును ఆపి అందులో ఉన్న జనాల్ని బెదిరించి డబ్బు బంగారం దోచేస్తున్నాడు. అయితే అదే బస్సులో ఉన్న ఓ వ్యక్తి అనంత్ కి ఎదురు తిరిగాడు. జనాల్ని బెదిరించి బతుకుతున్నావు, నీది ఓ బ్రతికేనా అంటూ నిలదీశాడు. ఆ మాటలకు అనంత్ కి కోపం కట్టలు తెంచుకొచ్చేసింది. అందరూ చూస్తుండగానే బొడ్డులోంచి కత్తి తీసి కసకసా పొడిచేశాడు. నిమిషంలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే బస్సులో ఉన్న జనాల సాయంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు అనంతును పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే వాదోపవాదనలు విన్న తర్వాత జిల్లా కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ అనంత్ మాత్రం డబ్బులిచ్చి ఓ జడ్జిని మాట్లాడుకుని ఒడిశా హైకోర్టుకి వెళ్లాడు. డబ్బులకు ఆశపడ్డ ఆ జడ్జ్ అనంత్ది అసలు తప్పే లేదన్నట్టుగా ఆ వ్యక్తే చంపడానికి వచ్చాడని, ప్రాణరక్షణలో భాగంగా జరిగిన సంఘర్షణలో అవతలి వ్యక్తి చనిపోయాడని కేసు మొత్తం మార్చేశాడు. ఆధారాలు కూడా పుట్టించాడు. ఆ సమయంలో ఒడిశా కోర్టు జస్టిస్ గా రంగనాథ్ మిశ్రా ఉన్నారు. లాయర్ మాటలు నమ్మిన ఆయన అనంత్ కి శిక్షని రద్దు చేస్తూ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత కూడా అనంత్ చక్రవర్తిలో మార్పు రాలేదు. మళ్లీ కుక్కతోక వంకరే అన్నట్టుగా దొంగతనాలు, రౌడీజం చేసేవాడు. ఈ క్రమంలోనే అతనికి కుష్టివ్యాధి సోకింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి వరకు జైకొట్టి తిరిగిన తోటి వాళ్లే ఒళ్లంతా పుండ్లు చూసి చీదరించుకున్నారు. ఇదివరకులా పనిచేసే ఓపిక లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు కూడా భారంగా భావించి పట్టించుకోవడం మానేశారు. రోగం ఎక్కువైపోయింది. చచ్చే ధైర్యం అసలే లేదు. దాంతో పొట్ట నింపుకోవడం కోసం ఇదిగో ఇలా గుడి బయట భిక్షగడిలా మారిపోయాడు. బాగున్నన్నాళ్ళు జనాల్ని వేధించిన ఆయన్ని ఇప్పుడు ఆ జనాలే ఫండో ఫలమో ఇచ్చి బ్రతుకుకు కారణమవుతున్నారు. ఇక ఆ బిచ్చగడి మాటలు విన్న రంగనాథ్ గారు ఒకంతకు బాధపడ్డా ఆ రోజు ఇబ్బంది పడ్డ జనాలకు మాత్రం న్యాయం జరిగిందనుకొని ఇదే విషయాన్ని ఆ లా స్టూడెంట్స్ తో పంచుకున్నాడు. అందుకే అంటారు,
కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. చేసిన తప్పు చిన్నదైనా పెద్దదైనా దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ రోజు రేపో అంతే. కోర్టులు వేసే శిక్ష నుండి తప్పించుకొని తిరిగొచ్చేమో కానీ పైన ఆ దేవుడు వేసే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఇక్కడ దేవుడు మనకి శిక్ష వేస్తాడు అనేది నేను చెప్పలేకపోయినా తప్పు చేస్తే దానికి పర్యవసానం తప్పకుండా ఉంటుందని గుర్తు చేస్తున్నానంతే. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.